ప్రైజ్ లార్డండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నేను ప్రభు. వినట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి నేను ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిన్నే స్థుతించే భాగ్యం ప్రభ, నిజమైన రక్షకుడు నీవని ఎరిగి నిన్నే స్థుతించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 44 యెషయా గ్రంథము 45, 21 నుంచి 25 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి, జనులు కూడుకుని ఆలోచన చేసుదురుగాక. ఏంటయ్యి? మన ప్రామాణిక వాక్యాలు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయాలి, దేవుని సన్నిధిలో తెలియచేయాలి. జనులు కూడుకుని ఆలోచన చేసుకుందరు గనుక అని అంటున్నాడు. పూర్వకాలమందు మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవా నగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను పరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును కూడా లేడను. అంటే ఈ దేవుడు పూర్వకాలం నుంచి ఉన్నవాడు, మొదలుకొని కార్యములన్నీ కూడా చేయువాడు ఎవడు? యెహోవాయే. చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించువాడెవడు? యెహోవానగు నేనే కదా, నేనే తప్ప మరి ఏ దేవుడును లేడు. నేనే నీతిమంతుడను, దేవుడను, రక్షించువాడను నేనే, మరి ఏ దేవుడును కూడా. నిజమే కదా, దేవుడు ఏమైనాడు? ఆలోచనకర్త, సృష్టికర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవుడు మన దేవుడు. దేవుడు తప్ప మనకి ఏ దేవుడును కూడా లేదు. మన దేవుడు ఏమై ఉన్నాడు? సజీవమై ఉన్నవాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు. దేవుళ్ళలో ఇంతమంది ఉన్నారు, ఎవరైనా సరే లేచిన వారు ఉన్నారా? లేకపోతే జీవము కలిగిన దేవుడు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ప్రాణమున్న దేవుడు ఎవరున్నారు ఈ లోకంలో? అన్నీ కూడా రాళ్ళు రప్పలో తప్పగాని మన దేవుడైతే నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు మన దేవుడు, నిత్యమును కూడా కొనియాడబడుచున్నవాడు. ఏమైనా చాలా కాలం క్రిందటి నుంచి కూడా ప్రకటించువాడను నేనే, యెహోవాను నేనే కదా అని అంటున్నాడు. మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఎవడును కూడా లేడు, మరి ఏ దేవుడును కూడా లేడు. నేను తప్ప నీతిమంతుడనగు దేవుడను నేనే, రక్షించువాడను నేనే, మరి అన్నీ కూడా నేనే అయ్యున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎటువైపు చూసి రక్షణ పొందమంటున్నాడు? బూదిగంత నివాసులారా నా వైపు చూడుడి అని అంటున్నాడు. దేవుని వైపు చూచి రక్షణ పొందమని అడుగుచున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందుడి అని అంటున్నాడు. మనం ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి? దేవుని వైపు చూసి రక్షణ పొందాలి. దేవుడు తప్ప మనకి ఏ దేవుడును లేడని ఈయన ఏకముగా చెప్పుచున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? నీతిమంతుడు అయి ఉన్నాడు, నీతిపరుడై ఉన్నాడు. కాబట్టి నా వైపు చూచి మీరు అందరూ కూడా రక్షణ పొందని. నా ఎదుట ప్రతి మోకాళ్ళను వంగని ప్రతి మోకాలును నా తోడని ప్రమాణము చేసిననియు నేనే నా పేరట ప్రమాణం చేసుకుని ఉన్నాను. నీతిగల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. అంటే దేవుని ఎదుట వంగని మోకాళ్ళు, ప్రతి ఒక్క మోకాళ్ళు కూడా వంగని ప్రతి ఒక్క మోకాళ్ళు కూడా దేవుని ఎదుట వంగిన సాష్టాంగ నమస్కారము చేయును. నమస్కారం చేసి దేవునిని నోట నుండి వచ్చిన మాట అది ఎప్పుడును కూడా వ్యర్థము కానేరదు అని అన్నాడు. వ్యర్థమైన మాటలు పలుకలేదు, నేను నిజమే మాట్లాడుతున్నాను. యెహోవా యందే నీతి బలములన్నీ జనులను నన్న గూర్చిన చెప్పుదురు. ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదారు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురని. దేవుని యందు మనం ఏమి కలిగి ఉండాలి?
న్యాయమును కలిగి ఉండాలి. వ్యర్థమైన దానిని మనం పలకకూడదు. దేవుని యందే మనుషులకు వ్యర్థమైన మాటలు పలుకుచున్నారు. ఆయన మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడెదరన్నారు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడిన వారై ఉన్నారు. మనం ఇశ్రాయేలు సంతానం కాదు, దేవుని సంతానం కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. నీతిని అనుసరించి నడుచుకోవాలి. మనము దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థన చేయాలి. ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ఆది అంతమున అయ్యి ఉన్నాడు. ఎందులో లేడు దేవుడు? ప్రతి దాంట్లోనూ కూడా ఉన్నాడు. మన హృదయంలో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, గుండెల్లో ఉన్నాడు. ప్రతి దాంట్లోనూ కూడా దేవుడు ఉన్నాడు. నీతిమంతుడు అయినాడు. బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి, నేను యెహోవాను అయ్యున్నాను కాబట్టి నేను నా వైపు చూచి మీరందరూ కూడా రక్షణ పొందుడి అని అంటున్నాడు. ఎందుకంటే ఒకటే బాప్తిసము, ఒకటే రక్షణ, ఒకటే సమాధానమును. కాబట్టి ఒకటే రక్షణ, ఒకటే తీర్పు. కాబట్టి నా వైపు చూచి మీరందరూ కూడా రక్షణ పొందుడి అని అంటున్నాడు. మీరందరూ కూడా దేవుని వైపు చూసే మనందరమును కూడా రక్షణ భాగ్యమును పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ కావాలనుకుంటారు. కానీ ఎలాంటి రక్షణ కావాలి? పై రక్షణ కావాలా? దేవుని యందు రక్షణ కావాలా? మనము దేవుని యందు రక్షింపబడాలి. దేవుని యందు మనము సమాధానమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, నజరేయుడా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, శక్తిని దయచే, బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ దయా కిరీటము ధరింపజేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పని లేని వారికి పనులు దయచే ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభా పని దయచే ప్రభా. పని చేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచే ప్రభా. యవనస్తుల యవనరాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. మా శత్రువులు, మిత్రువులు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. సిద్ధపాటు మనసును దయచే ప్రభా. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భవ్యంగా నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచిన వారికి, వినిచిన వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.